మాతృదేవోభవ. అమ్మదయన్ గణన్ పలుకులమ్మదయన్ గనినంత ఎల్ల వాక్యములు కైతలేయగును. కన్నులు వెన్నెల తిన్నెలవుచు భావములు నాట్యమాడునిక. పల్కుల తల్లి హృదంతరధ్వనిన్ సొమ్ముగదల్చు వారలకు శూన్యములైనను సూనగుచ్ఛముల్. అమ్మదయన్ గణన్ పలుకులమ్మదయన్ గనినంత ఎల్ల వాక్యములు కైతలేయగును. గవీశపత్రో నగజార్తిహారీ. సంస్కృతంలో విద్యార్థుల యొక్క తెలివితేటల్ని పెంచడానికి, స్వయంగా ఆలోచింపజేయడానికి చెప్పిన ప్రహేళికా శ్లోకం ఇది. ఒక శ్లోకం చెబుతున్నాను అబ్బాయి, ఇది శివ ప్రార్థన, జాగ్రత్తగా వినండి అన్నారు ఉపాధ్యాయుడు. విద్యార్థులు వింటున్నారు. ఆయన చెప్పింది ఏమిటంటే, గవీశపత్రో నగజార్తిహారీ కుమారతాతక శశిఖండమౌళి. గవీశపత్రో నగజార్తిహారీ కుమారతాతక శశిఖండమౌళి. లంకేశ సంపూజిత పాదపద్మక పాయాదనాది పరమేశ్వరో నక. లంకేశ సంపూజిత పాదపద్మక పాయాదనాది పరమేశ్వరో నక. అప్పటికే విద్యార్థులు సంస్కృతం కొంత నేర్చుకుని ఉన్నారు. వాళ్ళ తెలివితేటలు మరింత పెంచడానికి గురువుగారు అల్లిన శ్లోకం ఇది. ఏముందండి ఇందులో, పరమేశ్వర ప్రార్థన అన్నారు. బాగుందిరా, అర్థం చెప్పు అన్నారు. గవీశపత్రక, గవాం ఈశ. గవీశ ఒక సూత్రం ప్రకారం అవుతుంది. అంటే గోవులకి అధిపతి వృషభం. పత్ర శబ్దానికి ఆకు అన్నట్టే వాహనం అని కూడా అర్థం. అంచేది వృషభం వాహనంగా కలిగి ఉన్నవాడు గవీశపత్ర. నగజార్తిహారీ. నగజ, నగం అంటే పర్వతం, నగజ అంటే పర్వతానికి పుట్టింది పార్వతీదేవి. నగజ గిరిజ అన్నట్టే. అగజ అని కూడా, అగజానన పద్మార్కం అందులో ఉన్నది అగజ, ఇక్కడ నగజ, ఇంకో చోట గిరిజ, మూడు ఒకటే. అంచేత నగజార్తిహారి, నగజ ఆర్తిహారి. మరి పార్వతీదేవి తను కేవలం శివుణ్ణి పెళ్లి చేసుకోవాలనేటువంటి ప్రేమపూర్వకమైన ఆర్తితో కొన్నేళ్ళు తపస్సు చేసింది. అంచేత ఆవిడ ఆర్తిని ఆయన హరించాడు, పెళ్లి చేసుకున్నాడు కదా. అంచేత నగజార్తి హారి. అంచేత పార్వతీదేవి ఆర్తిని హరించారండి. బాగుందో అన్నారు ఆయన. నవ్వుతున్నారు గురువుగారు. శిష్యుడు అర్థం చెప్పుకుంటూ ఇప్పుడు శిష్యుడు చెప్పే అర్థంలో తప్పేం లేదు. నగజార్తిహారి గవీశపత్రో నగజార్తిహారీ కుమారతాతక. ఇందులో ఏముందండి గురువుగారు, కుమారస్వామికి తాత. సంస్కృతంలో తాత అంటే తండ్రి, తెలుగులో తాత అంటే తండ్రి. కానీ సంస్కృతంలో తాత అంటే కేవలం తండ్రి. అందుకని కుమారతాత, కుమారస్వామికి తండ్రి. బాగుందో బ్రహ్మాండంగా చెప్పు కానీ అన్నారు. శశిఖండమౌళి. శశి అంటే చంద్రుడు, ఖండం శశి అంటే చంద్రుడు. ఎందుకంటే శశము అంకముగా కలవాడు. శశం అంటే కుందేలు. చంద్రుడిలో ఉండే మత్స్యని కుందేలుగా భావించారు. అదేం శాస్త్రం ప్రకారం నిజమని ఎవరు అనేది, వాళ్ళేం అజ్ఞానులు కాదు, ఊరికే ఒక భావన. కొందరు లేడీ అన్నారు, మృగాంక అన్నారు, కొందరు శశము అన్నారు, శశి అన్నారు. అంచేత ఆ శశి అంటే చంద్రుడు. శశిఖండ, శివుడి శిరస్సు మీద ఉండే చంద్రుడు పూర్ణ చంద్రుడు కాదు, అదే అర్ధచంద్రుడు, వంకర. అలా లేకపోతే జుట్టులో ధరించడం కూడా కష్టమే పూర్ణచంద్రుడు అయితే. అంచేత లౌకికంగా కూడా అది కుదరదు. అంటే శశిఖండ మౌళికి, చంద్రలేఖ మౌళి అంటే ఇక్కడ. అందుకే ఆయన చంద్రమౌళి, రాజమౌళి అంటారు శివుణ్ణి. అందుకని చంద్రుడిని ఇక్కడ మౌళి భాగంలో ధరించినవాడు. బాగుంది, శశిఖండ మౌళికి సరిపోయింది. ఇంకేముందని కొత్త వెళ్ళవయా ముందుకన్నారు. లంకేశ సంపూజిత పాద పద్మక. లంకా ఈశ, లంకాయాక ఈశ. లంకా నగరానికి అధిపతి రావణాసురుడు. ఆయన చేత సంపూజిత, పూజింపబడిన పాదపద్మాలు కలిగినవాడు. లంకేశ్వరుడు శివుణ్ణి ఆరాధించాడు కదా. పాయాత్ అంటే రక్షించునుగాక. అనాదిహి, ఆది లేనివాడే కదా భగవంతుడు, ఆది మధ్యాంతరహితుడు. పరమేశ్వర నహ, ఆద్యంతములు లేని పరమేశ్వరుడు మమ్మల్ని రక్షించునుగాక. ఆయన గవీశపత్ర, వృషభం వాహనముగా కలిగినవాడు. నగజార్తిహారి, పార్వతీదేవి కోరిక తీర్చినవాడు. కుమారతాత, కుమారస్వామికి తండ్రి. శశిఖండ మౌళికి, చంద్రుని మౌళి యందు ధరించినవాడు. పాయాత్ లంకేశి సంపూజిత పాదపద్మ, రావణాసురుని చేత అర్చింపబడినవాడు.
లంకేశు సంపూజిత పాదపద్మపాయాద్ అనాది పరమేశ్వరో వహ. బాగుంది కదండి అన్నారు. లేదురా అబ్బాయి, నాకు ఒక అనుమానం వస్తుంది. అనాదిహి అని ఎందుకు అన్నాడు రా శ్లోకంలో అన్నాడు. అంటే భగవంతుడికి ఆది లేదు కదండి. అది కాదురా అబ్బాయి, ఇందులో భాషాపరమైన సమస్య ఉంది. ఇది విష్ణు ప్రార్థన కూడా అవుతుంది అన్నాడు. ఎలా అవుతుందండి? గవీశ పత్ర, విష్ణువుకు వృషభం వాహనం కాదు గరుత్మంతుడు. గవీశ శబ్దానికి గరుత్మంతుడు లేదు. నగజ పార్వతీదేవికి విష్ణువుకి ఏమిటి సంబంధం? కుదరదు. అందుకని ఎలాగా మీరు అబ్బాయి ఆ అనాది అన్న పదాన్ని పట్టుకో నీకు తెలుస్తుంది అన్నారు. గురువుగారు ఇచ్చిన కులు అంటారు దీన్ని, చిట్కా. ఛేదించలేనప్పుడు ఈ చిట్కాలు ఇస్తారు. ఎప్పటికీ కూడా మీకు ప్రహేళికలు పూరించేటప్పుడు అడ్డంగా 3 ఏదో 4 అక్షరాలు ఇచ్చేసి ఇది పద్మానికి మరో పేరు అంటాడు. పద్మానికి ఉండే పేర్లన్నీ వెతుక్కుంటే ఇప్పుడు దొరుకుతుంది. అది కులు అంటారు దాన్ని, అది చిట్కా అంటాం మనం. దానికి ఒక ఉపాయం. అనాది అన్న పదాన్ని పట్టుకో అబ్బాయి, ఇది విష్ణుమూర్తి కూడా అవుతుంది అన్నాడు. అదేమిటండి? అంచేది ఇప్పుడు భాషాపరంగా ఆలోచించమన్నాడు గురువుగారు. విద్యార్థి ఆలోచించాడు. భాషాపరంగా, భావపరంగా కాదు. భాషాపరంగా అనాది అంటే ఆద్యంతములు లేనివాడు అంత లోతైన అర్థం చెప్పకూడదు. మొదటి అక్షరం తీసే అని అర్థం వస్తుంది. అనాది, ఆది లేదు. ఇప్పుడు చూడండి, గవీశపత్రక, గా తీసే, విషపత్రక. వి అంటే పక్షి, విహి అంటే పక్షి. అందుకే విహంగం, ఖగో ఖగే విహంగ విహగ విహంగమ విహాయసాహ. అందుకే సరిగ్గా ఆ పక్షి ఇందే ఉంటాయి ఇవన్నీ. పక్షి అనే అర్థంలో విహంగము, విహంగము, విహాయసము. ఎందుకంటే విహి అంటే పక్షి. వి ఈశ, పక్షులకు రాజు గరుత్మంతుడు. వీశపత్ర, గవీశపత్ర అంటే శివుడు అయ్యాడు, వృషభవాహనుడు. వీశపత్ర అంటే విష్ణువు అయ్యాడు. ఇది అంచేత మొదటి అక్షరాలు తీసుకుంటూ వెళ్ళండి. ఎప్పుడు నగజార్తిహారి, నా తీసే గజార్తిహారి, గజేంద్ర మోక్షం కదా. తర్వాత కుమారతాత, కూదీసి మారతాతక, మారక అంటే మన్మధుడు, మన్మధుడు తండ్రి విష్ణువు. ఎంత గమ్మత్తుగా ఉందండి. గవీశపత్రక, గా తీసే వీశపత్ర, గరుత్మంతుడు వాహనంగా కలిగిన వాడు విష్ణువు. నగజార్తిహారి, నా తీసే గజార్తిహారి, విష్ణువు. కుమారతాత, కూదీసే అనాది కదా, మారతాతక, మన్మధుడు తండ్రి విష్ణువు. శశిఖండమౌళికి, శాదిశే శిఖండమౌళికి, నెమలి పింఛము శిరస్సునందు కలిగిన వాడు కృష్ణుడు విష్ణువు. శిఖండం అంటే పింఛం. ఏం అర్థాలు లాగాడండి. అలాగే లంకేశ సంపూజిత పాద పద్మ, ఇదే కొంచెం కష్టం. మొదట తీసే లం తీసే. కేశ కహ అనే శబ్దానికి ఏకాక్షర నిఘంటువులో బ్రహ్మదేవుడు అని అర్థం. బ్రహ్మాది దేవతల చేత పూజింపబడిన వాడే కదా బ్రహ్మమురారి సురార్చ్యుతలింగం. అందుకని బ్రహ్మదేవుడి చేత పూజింపబడిన వాడే. అందుకని కేశ, క ఈశ, కీశ, కేశ, కేశ సంపూజిత పాద పద్మక. పైగా కా బ్రహ్మదేవుడు, ఈశ శివుడు. బ్రహ్మ శివుడు ఇద్దరు కూడా విష్ణువును పూజిస్తారు. ఉందే ముకుంద ప్రియం, శివుడికి విష్ణువు అంటే ఇష్టం, విష్ణువుకి శివుడు అంటే ఇష్టం. అందుకే మనం విష్ణు ప్రార్థనలో శివాది దేవతలంతా నీకు నమస్కరిస్తారు అని ఉంటుంది. శివ ప్రార్థనలో విష్ణువాది దేవతలందరూ నీకు నమస్కరిస్తారు. ఇద్దరిలోనూ బ్రహ్మ ఉంటాడు. బ్రహ్మకి నమస్కరించేవారే ఎవరు లేరు మొత్తం మీద. పురాణాల్లో విచిత్రంగా శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు బ్రహ్మ విష్ణువు పెడతారు, విష్ణువు దగ్గరికి వెళ్తే బ్రహ్మ శివుడు పెడతారు. కానీ బ్రహ్మ దగ్గరికి ఎప్పుడు శివకేశవులు వెళ్ళినట్టుగా లేదు. ఆయన కొంచెం లోకు కట్టారు. దానికి కూడా చెప్పుకోవాలి ఒక మాట. అసత్యం ఆడాడు. శివరాత్రి నాడు శివుణ్ణి చూడకపోయినా సరే శివలింగాన్ని చూడకుండానే నేను చూశానని, మొగల పువ్వు పెట్టానని, దానికి ఏమో గోవు సాక్ష్యమని అబద్ధాలు చెప్పాడు. అబద్ధాలు చెప్పినందుకు పరమేశ్వరుడు బ్రహ్మకి వేసిన శిక్షే లోకంలో గౌరవం లేకపోవడం. అసత్యం అంత దారుణమైంది. సత్యమేవ జయితే అని మనం భారత జాతీయ చిహ్నం మీద రాసుకున్నాం. సత్యం చెప్పకపోతే బ్రహ్మదేవుడికి కూడా శిక్ష వేసినటువంటి ఏకైక జాతి భారత జాతి. మనకి భగవంతుడి కంటే కూడా సత్యమే ప్రధానం. ఎందుకంటే భగవంతుడు సత్యమే. సత్యాన్ని మించిన భగవత్ స్వరూపం ఏం లేదు. సత్యం అంటే ఉన్నది ఆయన ఒక్కడే. ఆ ఉన్నది మాట్లాడటమే సత్యం. అంచేత సత్యం మాట్లాడేవాడు వేరే భగవదర్చన చేసినా చేయకపోయినా సంబంధమే లేదు. సరే భగవదర్చనాపరుడు అయితే తప్ప సత్యం మాట్లాడాలనే దీక్ష కలగదు, అది వేరే విషయం. అది కానీ ఒకవేళ ఆ నమ్మకం కంటే సత్యాన్ని మాట్లాడాలనే గట్టి పట్టుదల ఉంటే గాంధీ మహాత్ముడే చెప్పాడు, వాడు భగవంతుడితో సమానం, వాడిని ఏమనకండి అన్నాడు. అది లోకం కావలసింది, అంతే కదా. అంచేది ఇందులో అనాదికి లంకేశ సంపూజిత పాదపద్మ, హలం తీసేయండి. కా బ్రహ్మ, ఈశ విష్ణువు, ఇద్దరి చేత పూజిత పాదపద్మ, పాదములు పూజింపబడినవాడ విష్ణువు. ఇప్పుడు పాయాదనాదిహి, ఇందులో కూడా ఇంకొక మొత్తం పరమేశ్వరక ఇంకోటి మిగిలింది కదండి అనొచ్చు పేరు. అందులో కూడా మొదటి పా తీసేయండి. రమేశ్వరక, రమాయాక ఈశ్వరక, లక్ష్మీదేవికి అధిపతి.
పాయాదనాది పరమేశ్వరో వక. ఇంత గమ్మత్తైన శ్లోకాలండి. మరి భాషాజ్ఞానం పెరిగిందంటే ఇటువంటివి ఒక్క శ్లోకం విద్యార్థి వింటే ఏమండి మీరు ఆలోచించండి, 30 మంది విద్యార్థులు పాఠం నేర్చుకుంటే కనీసం ముగ్గురికైనా ఇలాంటి శ్లోకం ఒకటి రాయాలని నా జీవితంలో అనిపించదండి. విద్యార్థి దశలో ఎప్పుడూనూ ఏదో అపూర్వమైన ఊహలే ఉండవు, పాండిత్య ప్రతిభే ఉంటుంది వాళ్ళకి ఆసక్తి. మాయ ఏదో గొప్ప జిమ్మిక్స్, ఓ మాయ చేయాలి, మహిమ చేయాలి, ఓ ప్రత్యేకత చూపించాలి, ఏదో అందరూ బొమ్మ తయారు చేస్తే నేను అంతకంటే భిన్నంగా ఏదో చేయాలి అని ఉంటుంది. దానికి అవకాశం ఇవ్వాలి. ఇటువంటి శ్లోకాలు పద్యాలు పూర్వం నేర్పేవారు కాబట్టి ఇవాళ ఎదుగో ఈ కండువాలు వేసుకుని దేశాలన్నీ తిరుగుతున్నాం. ఈ ప్రహేళికలు, ఈ శ్లోకాలు ఇవన్నీ పూర్వం చిన్నప్పుడు మాకు 5, 6, 7, 8, 10వ తరగతి లోపే నేర్పేవారు. పైగా ఎప్పుడంటే మీరు గమనించండి, ఎవరైనా దయచేసి ప్రధాన ఉపాధ్యాయులు గమనిస్తుంటే, అందులో ప్రైవేటు పాఠశాలల వారు గమనిస్తూ ఉంటే, అందులో ఇంగ్లీష్ మీడియం పాఠశాలల వారు గమనిస్తుంటే వారికి నమస్కారం పెట్టి చెబుతున్నాం. మీ పాఠశాలల్లో మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏమైనా చెప్పండి, మీ గొడవ ఏదో మీరు పడండి, ఈ వేళకి ఏం మారే వ్యవస్థ కాదు. కానీ 5, 6 ఎప్పుడో అప్పుడు వదిలిపెడతారు కదా, మీరు ఇళ్ళకెళ్ళి సంసారాలు చేసుకోవాలిగా. ఆ వదిలిపెట్టే ముందు ఒక్క అరగంట ఇటువంటి చమత్కార శ్లోకాలు పద్యాలు చెప్పండి పిల్లలకి. అర్థమైన వాడికి అవుతే లేనివాడికి లేదు. సిలబస్సులో లేవని మానేయకండి, అన్నీ సిలబస్సులో ఉండవు. సిలబస్ అంటే బస్ అంతే, అదో బండరాయి. సిలబస్ ఏమిటండి? సిలబస్ ప్రకారం చెబితే పాఠాలు అర్థమవుతాయి, అసలు విద్యార్థి ప్రతిభావంతుడు అవుతాడు. ఇలాంటి గమ్మత్తైన శ్లోకాల సాహిత్యంలో, హాస్యంలో ఇప్పటికి మనం 180 పైన చెప్పుకున్నాం. ఇవి సేకరించి ఉపాధ్యాయులు ఒక చోట రాసి పెట్టుకుని సరదాగా సాయంత్రం విడిచిపెట్టే ముందు 4:30 నుంచి 5 వరకు ఒక అరగంట ప్రతి తరగతి గదిలోనూ ఇలాంటిది మీరు ఏమీ అర్థం చెప్పొద్దు, కంఠస్థం చేయమనొద్దు, ఏమొద్దు, ఊరికే చెప్పి దీని విషయం ఇదిరా అని చెప్పండి. ఆ ఆసక్తి కలిగిన వాడు తయారవుతారు. అందున ప్రైవేటు పాఠశాలలో మెరికెల్ లాంటి విద్యార్థులు చేరుతున్నారు, బాగా తెలివైన వాళ్ళు. వాళ్ళ తెలివిని పెంచాలంటే ఇలాంటివి బాగా ఉపయోగపడతాయి. ఒక అక్షరం అలాగే చదివితే శివుడా, అక్షరం తీసేస్తే విష్ణువా, ఏం గమ్మత్తైన శ్లోకం. పైగా చివరి అనాది శబ్దానికి ఆద్యంతములు లేనివాడు అని విశేషమైన అర్థంతో పాటుగా మొదటి అక్షరం తీసేయమని ఒక అర్థమా. ఆ పైన పరమేశ్వరుడు కూడా మళ్ళీ తీసేస్తే రమేశ్వరుడా. ఎంత అద్భుతం అండి, ఎవరు రాశారో తెలియదు ఇది. కవీశపత్రో నగజార్తిహారి కుమారతాత శశిఖండమౌళి లంకేశ సంభూజిత పాద పద్మక పాయాదనాది పరమేశ్వరోవక. ఇలాంటిది ప్రతిభ లేకపోతే ఎలా ఉంటుంది అనడానికి విశాఖపట్నానికి చెందిన డాక్టర్ గారు, ఎంబీబీఎస్ డాక్టర్ ఆయన, డిఎస్ గణపతిరావు గారని ఒక మంచి చమత్కారమైన పద్యం రాశాడు. ఆయన ఆకాశంలో అర్ధచంద్రుడిని చూశాడు. అర్ధచంద్రుడు అది అరసున్నలా కనపడింది. సరే, పున్నమి నాడు నిండు చంద్రుడు, అది నిండు సున్న. భాషలో మనకి తెలుగులో ఏ భాషలోనూ లేదు అరసున్న. నిండు సున్న అన్ని భాషల్లోనూ ఉంటుంది, కానీ అరసున్న ఏ భాషలో ఉండదు. అరసున్న నిండు సున్న. సరిగ్గా చంద్రుడి యొక్క ఆకారం మీరు గమనించండి, కొన్ని రోజులు అరసున్నలా ఉంటాడు సగం, కొన్ని రోజులు నిండు సున్న, అంతే కదా. ఆయనకు చమత్కారమైన ఊహ వచ్చింది. ఎందుకు వచ్చింది ఆ ఊహ అంటే, అయ్యి బాబు, చంద్రుడికి ఈ 2 ఆకారాలు, అరసున్న నిండు సున్న, ఉంటే సగం లేతే పూర్తి. అంటే వీడికి వచ్చిన అక్షరాలు 2, అరసున్న నిండు సున్న. భాషలో 56 అక్షరాలు ఉంటే చంద్రుడు ఏ బడిలో నేర్చుకున్నాడో కానీ అరసున్న నిండు సున్న వచ్చాయి. పైగా చంద్రుడు సరిగ్గా చదువుకోలేదని మనం తీర్మానం చేసేయచ్చు. ఎందుకంటే వీడు తక్కువవాడు కాదు. బృహస్పతి దగ్గర చదువు నేర్చుకుంటానని వెళ్ళి ఆయన భార్యకి లయనేసిన రకం వీడు. ఇంకా గురు భార్యగా మనం మహాద్రోహి. అందుకే క్షయరోగం వచ్చేలా శపించారని, అందుకే చంద్రుడు క్షీణించిపోతూ ఉంటాడని అంటాడు. గురువుగారు ఇంట్లో చదువుకుంటూ ఆయన భార్యతో సంబంధం పెట్టుకుంటే ఇంక జీవితాలు ఏమిటండి. అందుకని అలా చేశాడు కాబట్టి చంద్రుడికి సరిగ్గా చదువు రాలేదు అని కూడా తీర్మానం చేసేయచ్చు మనం. కానీ మొత్తం మీద 2 అక్షరాలు వచ్చాయట, ఈ అరసున్న నిండు సున్న. అవి కూడా ఎందుకు వచ్చాయి? శారదాదేవి నెత్తిపై చేరియుంట, శారదాదేవి శిరస్సుపై చేరియుంట, అబ్బి అమ్మ దయచేత 72 అక్షరములు, అమ్మ దయచేత 72 అక్షరములు, నీకు అరసున్న మరియును నిండు సున్న, నీకు అరసున్న మరియును నిండు సున్న, చదువులందున ఘనపాటి చందమామ. ఇది గమ్మత్తైన శ్లోకం. అత్యాధునిక కవి మన కళ్ళ ముందు ఉన్నవాడు. మీరు విశాఖపట్నం వెళితే గణపతిరావు గారు ఆసుపత్రి ఎక్కడా అని తెలుసుకుని వెళ్ళి దర్శించి నమస్కారం పెట్టదగిన మనిషి ప్రతిభ ఉన్నందుకు. రవి అనే మొకటంతో ఒకటి, చంద్ర అనే మొకటంతో ఒకటి 2 శతకాలు రాశాడు. సూర్యుని పరంగా ఒక 100 పద్యాలు, చంద్రుడి పరంగా ఒక 100 పద్యాలు. ఇంతవరకు నేను చదివి చెబుతున్నాను. పాత కవులు ఎవరు శతకాల్లో వాడిన కొత్త భావాలు రాశాడు. నాకు అందుకని ఆయన అంటే అభిమానం.
చాలామంది శతకాలు రాస్తారు ఊరికే, వెనక చూడకయ్య వెంకటేశ ముందు చూడమయ్య పద్మన, ఇవన్నీ మాటలు చచ్చిపోతున్నాం చదవలేక. అపరావు మాట అడ్డమాట, సుబ్బరావు మాట సూటి మాట, దిక్కుమాలిన శతకాలు అంటారు వీటిని. ఏమిటయ్యా మళ్ళీ చెప్పేదంటే, పలుకుం ఎప్పుడు ఇవు భద్రంబుగా సత్యము అబద్ధమాడకము. ఎంతమంది చెప్పలేదు, శతాబ్దాలు. ఎప్పుడు కొత్త పద్యం మనం రాస్తున్నాము, కొత్త పుస్తకం వేస్తున్నాము అంటే ఇంతవరకు ఎవడూ చెప్పని ఊహ అయితేనే మనం చెప్పాలి, లేకపోతే పద్యం రాయొద్దు అసలు. మళ్ళీ నేను అదే ఊహను సరళంగా చెప్పానండి, సరళంగా ఏం చెప్పినవాడు సరళంగానే చెప్పాడు. ఈ పిచ్చి పనులండి ఇవన్నీ. ఊరికి పుస్తకాలు ముద్రణా కాలుష్యం తప్పితే ఏమీ లేదు. గణపతిరావు గారు లాంటి కవులు అలా కాదు, కొత్త ఊహ అయితేనే ఆయన రాస్తారు. ఇది ఎంత కొత్త ఊహ ఇది! మేము ఇన్నేళ్ల సాహిత్యం చదువుకున్న వాళ్ళం ఈ పద్యం విని నేను ఆశ్చర్యపోయాను. శారదాదేవి శిరసుపై చేరియుంట అబ్బినవి నీకు అమ్మ దయచేతనబ్బె రెండక్షరములు. ఆ రెండక్షరాలు కూడా ఎందుకు వచ్చాయి ఇన్ని పాపాలు చేసిన వాడికంటే, మీరు చంద్రుడు శిరస్సు మీద ఉండేటువంటి దేవతలు మనకి తక్కువ ఉన్నారు. శివుడు శిరస్సు మీద ఉంటాడు, అందరికీ తెలుసు. కానీ శారదాదేవి సరస్వతీదేవి శిరస్సు మీద కూడా చంద్రుడు ఉంటాడు. లలితాదేవి శిరస్సు మీద కూడా చంద్రుడు ఉంటాడు. పాండురంగస్వామి శిరస్సు మీద కూడా చంద్రుడు ఉంటాడు. ఇలాగ 3-4 దేవతలు ఉన్నారు మనకి, శివుడు కాకుండా. శివుడు ప్రసిద్ధమే, చంద్రశేఖరుడు, చంద్రమౌళి, రాజమౌళి. కానీ సరస్వతీదేవి, లలితాదేవి, పాండురంగస్వామి కూడా ఈ బాలచంద్రుడిని ధరించి ఉంటారు. అందుకని అప్పుడు వచ్చింది నేను ఒక ఆ 2 కూడా ఎందుకు వచ్చాయంటే, అమ్మవారి యొక్క సంస్పర్శ. ఆవిడ శిరస్సు మీద ఉండడం అలంకారం కదా, మరి అమ్మవారికి అలంకారం కంటే పోన్లేరా 2 అక్షరాలు నేర్చుకో, గురుద్రోహం చేస్తే చేసేవులే అని బొత్తిగా చదువు రాకుండా పాడైపోతాయేమో, ఉద్యోగం కూడా రాదు అని చెప్పి ఆవిడ 2 అక్షరాలు నేర్పిందిట. ఆ 2 ఏమిటంటే, నీకు అరసున్న మరియును నిండు సున్నా. అరసున్నోటి నిండు సున్నోటి. ఎందుకంటే చంద్రుడు బతుకు మొత్తం మీద శుక్లపక్షమైనా కృష్ణపక్షమైనా సగం కనపడడం, పూర్తిగా కనపడడం తప్పితే రెండో మాట లేదు. ఇంకా అక్షరాలు ఇవి ఆయన ఆకారంలో ఆకారం అక్షరం 2 ఒకటే కదా. చదువులందున ఘనపాటి చందమామ. ఆ మాట వ్యంగ్యం. నువ్వు గొప్ప ఘనపాటి అయ్యా, ఎందుకంటే మరి గురువుగారి ఇంటికంటే గురువుగారి సంసారం కూల్చేసిన మనిషివి నాయన, నీకు చదువు ఎందుకు వస్తుంది అని వ్యంగ్యం. ఆ పురాణ కథను తారాశశాంకాన్ని దృష్టిలో పెట్టుకుని, సరస్వతీదేవి శిరస్సు మీద చంద్రుడు ఉండడాన్ని దృష్టిలో పెట్టుకుని, చంద్రుడు నెల రోజుల్లో ఏ రోజును చూసినా సగంగానో నిండుగానో మాత్రమే కనపడ్డాన్ని దృష్టిలో పెట్టుకుని, తెలుగు భాషలో అరసున్నా నిండు సున్నా అనే 2 అక్షరాల ఆకారాలను దృష్టిలో పెట్టుకుని, ఇలా 4 వేదాల లాంటి 4 పాదాలతో రాశారు డిఎస్ గణపతిరావు గారు. డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్. అంచేత కవిత్వానికి ఈ నకలు వయస్ తేజసో హేతు అని ఒక్కోసారి విద్యకి కవిత్వానికి కూడా సంబంధం లేదా అనిపిస్తుంది నాకైతే. ఆయన తెలుగు సాహిత్యం, వ్యాకరణం, భాషా ప్రవీణ, విద్యా ప్రవీణ ఇవన్నీ చదువుకున్నవాడు కదా, ఎంబీబీఎస్ డాక్టర్ ఆయన. అంచేత ఊహాశాలిత, దానికి తగిన పద్య నిర్మాణం, ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎంత మంచి పద్యం అండి. అలాగే శివాలయానికి ముందు ఉండకూడదు, విష్ణు ఆలయానికి వెనకాల ఉండకూడదు అంటారు సామెత. శివాలయానికి ముందు ఇల్లు కట్టుకోకూడదురా మా చిన్నతనంలో చెప్పేవారు, నవ్వుతూ చెప్పేవారు. పైగా ఏమిటో తెలిసేది కాదు. విష్ణువాలయానికి వెనకాల ఉండకూడదు రానివారు. పెద్దయ్యాకి తెలిసింది. శివాలయానికి ముందు ఎందుకు ఉండకూడదు గంభీరమైన ఆలోచన అది. శివుడు గుళ్ళోకి మీరు వెళ్ళే వాళ్ళని గమనించండి. శివుడు యోగి, త్యాగి, జోగి, బైరాగి. ఏనుగుతోలు, బూడిద, జుట్టు, నూనె రాయని జుట్టు, కపాలాలు, ఇవన్నీ ఏమిటండి? బైరాగు లక్షణాలు. అందుకని శివాలయానికి వెళ్ళేవాళ్ళు కూడా ఎక్కువ మీరు చూస్తే కాపాలికులు, యోగులు, జోగులు, బైరాగులు, సన్యాసులు, భిక్షుకులు, పరివ్రాజకులు, అవధూతలు, యతులు వీళ్ళే పెడతారు సాధారణంగా. శివాలయంలో బైరాగులు ఉంటారు, బైరాగ మఠం అంటారు. శివాలయానికి ముందు ఎవరైనా సంసారాలు ఇల్లు కట్టుకున్నారనుకోండి, వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, రకరకాల పదార్థాలు తినడం, రకరకాల సరసాలు ఆడుకుంటూ ఉండడం, అలాగే దండం మీద రకరకాల వస్త్రాలు ఆడవాళ్ళవి, మగవాళ్ళవి, అమ్మాయిలవి, అబ్బాయిలవి అన్నీ ఆరేయడం, ఇవన్నీ ఉంటాయి కదా. ఈ సన్యాసులు, యోగులు, బైరాగులు, యతులు ఇలా వెడుతుంటే అవన్నీ చూస్తారు. వాళ్ళకి మళ్ళీ సంసారం మీద భ్రమ కలుగుతుంది. భార్యాభర్త అక్కడ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇద్దరు 6 బయట మంచం వేసుకుని శివాలయానికి ముందు ఇల్లు కట్టుకున్నారు అనుకుందాం. సరదా కొత్తగా పెళ్ళయింది, వాళ్ళు సరదాగా సరసం ఆడుకుంటూ ఉంటే ఈ బ్రహ్మచర్యం పుచ్చుకున్న వాడికి భ్రమ పుడుతుంది. ఎంత బాగుంది, అనవసరంగా సన్యాసం పుచ్చుకున్నాం అని ఇది భ్రమ కలిగే అవకాశం ఉంది. అందుకని శివాలయానికి ముందు ఇల్లు కట్టుకోద్దన్నారు. ఎంత ఆలోచిస్తారో చూడండి మన వాళ్ళు. రెండోది, ఇది గంభీరంగా ఉంది, బాగుంది. విష్ణువాలయానికి వెనకాల ఎందుకు వద్దన్నారు అంటే, శివాలయంలో ప్రసాదాలు ప్రత్యేకంగా ఉండవు, మహా అయితే కొబ్బరికాయ అంతే. ఇంకా అక్కడ శివుడికి ఇవన్నీ ఇష్టం ఉండవు, నీళ్లు కొబ్బరికాయ అంతే. కొబ్బరికాయ కూడా తర్వాత పెట్టారు, ఆయనకి నీళ్లు చాలు. ఏదో దేవుడు గుళ్ళోకి వచ్చాక ప్రసాదం ఏదో ఒకటి కొబ్బరికాయ మొక్క పెడతా. విష్ణువాలయంలో అమ్మ విష్ణువు భోగపురుషుడు. అమ్మో ఎన్ని ఆభరణాలు వెంకటేశ్వర స్వామికి, మీకు ఎన్ని రకాలు చేయించినా ఇంకా ఏదో ఖాళీగా ఉందంటాడు ఆయన.
ఆయనకి పులిహోర, దద్దోజనం, చక్ర పొంగలి, చిట్టుగారులు, వాళ్ళు చాలా రోజుకో ప్రసాదం పెట్టాల్సిందే. అందుకని విష్ణుమూర్తి గుడికి వెనకాల కట్టుకుంటే ప్రమాదం ఏమిటంటే ఈ ప్రసాదాలన్నీ ఆకుల్లో పెడతారు. తినేసాక ఆకు వెనకాల పారేస్తారు. గుడి ముందు ఎవరు పారేయరు, తప్పని వెనకాల పారేస్తారు. అంచేది వెనకాల ఇల్లు కట్టుకుంటే ఇక వాడు వేరే తాటాకులతో ఇంటికి కప్ప ఎక్కల, ఈ ఇస్తరాకులు సరిపోతాయి. తినేసిన ఆకు, ఎంగిలాకులు. అంచేది నీ ఇంటి మీద అంతా ఎంగిలాకులే ఉంటాయి నాయన, అందుకని విష్ణుమూర్తి గుడికి వెనకాల ఉండొద్దు అన్నారు. ఎందుకంటే సాధారణంగా మనకు చూడండి, ఎప్పుడైనా ఇప్పుడు పూర్వం ఇప్పుడంటే ఏవో పార్టీల్లో తొట్లు అవి పెడుతున్నారు. పూర్వం ఏముండేవండి, పందిళ్ళు వేసేవారు, భోజనాలు పెట్టేవారు. ఆకులు ఎక్కడ పారేయాలంటే ఆ బయట పారేసేవారు. బయట పారేసే ఆలోచన ఉన్నవాడు కూడా వెనకాలే పారేస్తాడు, ముందు పారేయడు కదా. అందుకని విష్ణువాలయం వెనకాలకి వెళ్ళి గోడవతలు పారేస్తాడు. ఆ గోడవతలు ఎవడన్నా ఇల్లు కట్టుకుంటే ఇక వాడికి ఇంటి నిండా ఈ ఇస్త్రాకి, ఈ పుల్లేస్త్రాకిలే ఉంటాయి, ఇంకా ఇంగిలాకులు అన్నీ. అందుకని విష్ణువాలయానికి వెనకాల ఉండొద్దన్నారు, శివాలయానికి ముందు ఉండొద్దన్నారు. ఎన్ని ఆలోచించి చెబుతారని అసలు సామెతల కంటే విద్య లేదు నిజానికి. లోకజ్ఞానం బాగా రావాలంటే సామెతలు చదవాలి. అందుకే లోకోక్తి అంటారు. అటువంటి మంచి లోకోక్తులతో, చలోక్తులతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.